ఓకే నౌ రివర్స్ అండ్ గో బ్యాక్ టు గ్యారేజ్. నేనెవరిని 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 నేనే భూతం భూతం భూతాన్ని. భూతం భూతం భూతం. అవును, కరెక్ట్ గా చెప్పారు. ఈ రవిగాడు ప్రాణాలతో ఉన్న భూతం. నా కారును చూస్తేనే ప్రపంచమంతా గడగడ వణికిపోతుంది భూతం అనుకుని. అద్భుతం బాస్, అద్భుతం. అది రిమోట్ కంట్రోల్ తో నడుస్తుంటే అందరూ భూతం అని భయపడుతున్నారు. అయినా భూతం కారు ఎప్పుడు నడిపింది సార్? మీరు ఆ కారు వెనకాల ఇంకో బండిలో వెళ్తూ మీరు మైక్ లో మాట్లాడుతూ ఉంటే అందరూ భూతమని భయపడిపోతున్నారు సార్. ఈ రోజు చూసిన వాళ్ళందరూ వణికిపోయారు. కానీ ఒక పిల్లాడు తప్ప, వాడు నన్ను వెంబడిస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా వాడు కారుకు దగ్గరగా వచ్చి ఇదేమిటబ్బా డ్రైవర్ లేడే అని అన్నాడు. ఈ ఊరు మొత్తం ఇక నా కారును చూస్తేనే భయపడుతుంది. ఆ భయాన్ని ఉపయోగించుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బు దోచుకొని మనం వెళ్ళిపోదాం. ఆ తర్వాత వేరే ఊరికి వెళ్ళి దోచుకుందాం. మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. ఆ పిల్లాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. వాడు చాలా వేగంగా సైకిల్ తొక్కాడు. కారుతో రేసుకొచ్చేలా ఉన్నాడు. వాడి దగ్గర ఏదో విషయం ఉందయ్యా. మిత్రులారా, మీరందరూ భూతం కారు గురించి విన్నారా? నాకెందుకో అది భూతం అనిపించడం లేదు. నాకు తెలిసి అదేదైనా కార్ ఏలియన్ అయి ఉండొచ్చు. ఏలియనే ఇన్విజిబుల్ గా ఉంటుంది. ఏ యూడి, మీకు దెయ్యాల భూతాల గురించి తప్ప వేరే ఆలోచనలేమీ రావా? అయితే నువ్వే చెప్పు, ఎంతకీ వాళ్ళు ఎవరయ్యి ఉంటారు కారు నడిపేవారు? రిమోట్ కంట్రోల్. ఏంటి? ఆ కార్ని వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాయంతోనే నడుపుతున్నారు. అలాగే కదా నా సైకిల్ వెళ్తుంది. మరి ఆ భూతం సౌండ్? అది కూడా రిమోట్ కంట్రోల్ సాయంతోనే కారులో వినిపిస్తోంది. అది కూడా నా సైకిల్లో వినిపించేలాగే. మీరు చూస్తారా? అయితే రండి, మీరందరూ ఆ గ్యాలరీ లోపలికి రండి. నీ చేతిలో ఏమున్నా దాన్ని వెంటనే నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అయ్యో, మన కారులో వచ్చేది ఇప్పుడు సైకిల్ వచ్చేది. అయ్యో, నన్నేం చెక్కు, నన్ను వదిలిపెట్టు. నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు? నన్ను వదిలిపెట్టు. అయ్యో, నేనేం పాపం చేశాను? నన్ను వదిలిపెట్టు. తాతయ్య, అదేమీ భూతం కాదు. ఎలా కాదంటున్నావు? ఎప్పుడో కదా ఆ సైకిల్ మాట్లాడింది. కారులో ఉన్న భూతమే ఇది. కాదు తాతయ్య, అలా నేనే మాట్లాడాను. అది నా గొంతే. అయినా మీరెలా నా సైకిల్ గ్యాజెట్స్ గురించి మర్చిపోయారు? వాటి గురించి మీకు తెలుసు కదా. అలా అంటావా? నేనెందుకు ఇలా ఆలోచించానబ్బా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ మోసం చేయటం చాలా సులువు అనుకుంటా. ఇలా చేస్తే మనం కొద్ది రోజుల్లోనే కోటీశ్వర్లం అయిపోతాం. ఇప్పుడు చూడు, ఇది నా నగరం. ఇక్కడ నువ్వు దొంగతనం చేయలేవు. దొంగిలించిన వాడిని మర్యాదగా తిరిగి ఇచ్చేసేయ్. బాస్ బాస్, పారిపోదాం బాస్. నిజమైన భూతం వచ్చేసింది బాస్. సారీ చెప్పండి, ఇక్కడి నుంచి పారిపోండి. ఊరుకుడా, అదేమి భూతం కాదు. నేను నా కార్ని ఎలా రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేస్తున్నానో అలాగే వాడి సైకిల్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఈ సైకిల్ నన్ను ఎవరో చేశారని చెప్పాను కదా, వాడిదే ఈ సైకిల్. వాడిక్కడే ఎక్కడో ఉండుంటాడు. వాడితో నేను ఇప్పుడు ఎలా ఆడుకుంటానో మీరే చూడండి. నువ్వు నెంబర్ 1 మోసగాడివని నాకు తెలుసు. నేనే నిజమైన భూతాన్ని. అవునా? అయితే ఇప్పుడే తేల్చుకుందాం.
10 కోట్ల కారు ఇలా గుద్దుకుందేమిటి? సార్ ఇంకా ఏం తీసుకోలేదు. ఆ భూతానికి సారీ చెప్పి వచ్చేసేయండి. నేను వాటిని అసలు వదిలిపెట్టను. ఇంతకు ముందు వెళ్ళి గుద్దుకుంది, ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది. బాస్, అయిందేదో అయిపోయింది. మనం వెళ్ళి కాళ్ళ మీద పడిపోదాం, వచ్చేయండి. ఇప్పుడు చూడు. బాస్, ఇప్పుడైనా నేను చెప్పేది కాస్త వినండి. బాస్, ఇక ఆ భగవంతుడే దిగి వచ్చినా మనల్ని కాపాడలేను అనుకుంటాను. వదిలేయండి బాస్. బాస్, మర్యాదగా వచ్చేయండి, లేకపోతే నేను ఇక్కడి నుంచి పారిపోతాను. తర్వాత సైకిల్ పోతం దగ్గర మీరు ఒక్కరే ఇరుక్కుపోతారు. లేదు, నేను చూస్తూ ఆ పిల్లవాడిని వదిలేసి ఇక్కడి నుంచి రాలేను. మన తడాకా ఏమిటో చూపిద్దాం. నువ్వు భూతం కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి రిమోట్తో ఆపరేట్ చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఎక్కడున్నావు నువ్వు? ఓ, మరైతే అది దెయ్యం కాదన్నమాట. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. నాకు నిన్ను బయటికి లాగటానికి నేను ఈ ప్లాన్ వేశాను. హా, నాకు ముందే తెలుసు ఇదంతా ఈ పిల్లాడి పనే అయింటుందని. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మీకెలా ఈ సైకిల్ రిమోట్ కంట్రోల్తోనే నడుస్తుందని తెలుసు? అలాగే నాకు కూడా మీ కారు రిమోట్ కంట్రోల్తోనే నడుస్తుందని తెలుసు. ఏంట్రా ఇంకా చూస్తూ ఉన్నారు? ఆ పిల్లోడు అంత చూడండి. వాడిని వదిలిపెట్టొద్దు. నువ్వు కొట్టే దెబ్బలకి నేను నిజంగానే భూతాన్నైపోతానేమో. చాలు నాయనా, నేనిక తట్టుకోలేకపోతున్నాను. వాణ్ణి కొట్టాల్సింది ఇంకా నేను ఒక్కనే. నా పేరు లడ్డూ సింగ్, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ని. ఏంటలా చూస్తున్నావు? నీ మొహంలో పెట్టుకున్నావు కదా, రా అక్కడ పూర్తిగా తీసేస్తాను. రా రామయ్యా.